అందరికీ నమస్కారం అండి. వీక్షకులందరికీ మావి భక్తి ఛానల్స్ కూడా 2 ఛానల్స్ ఉన్నాయి. శ్రీ సాయి మహి, శ్రీ సాయి మహి 2 ఇలా 2 ఛానల్స్ ఉన్నాయండి. మీ అందరికీ ఉపయోగపడే ఛానల్స్. మీరు ఒక్కసారి చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే మీకు మా ఛానల్స్లో వచ్చే ప్రతి విషయాలు కూడా మీరు ఫోన్ ఓపెన్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేయడం జరుగుతుంది. చాగంటి కోటేశ్వరరావు గారి మోటివేషనల్ స్పీచెస్, అలాగే శివపురాణం, అలాగే దేవాలయాలు చరిత్రలు, అరుణాచల మహత్యము, శివపురాణం, వెంకటేశ్వర స్వామి మహత్యము, శ్రీ సాయి సచ్చరిత్ర, భగవద్గీత, అలాగే గరుడ పురాణం, ఇంకా ఇలా మరెన్నో పురాణాలు మా ఛానల్స్లో ఉన్నాయి. అలాగే దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది. తప్పకుండా ఈ 2 ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ ఛానల్స్ కూడా ఒక్కసారి వీక్షించండి. నమస్కారం. మీ శ్రేయోభిలాషి మహేశ్వరి. వీడియోలో అయితే మనం సింహరాశి వారి గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము. మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతూ ఉన్నాము. సింహరాశి వారు సింహాసనంపై కూర్చోవటానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే జనవరి 1వ తేదీన మీకు జరగబోయేది ఇదే. ఇక ఏం జరగబోతుంది ఏంటి అనేది కనుక మీరు పూర్తి వివరణ తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాల్టి మన ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎన్ని పనులున్నా అన్నీ పక్కన పెట్టేసి మొదటి నుంచి చివరి వరకు కూడా ఖచ్చితంగా చూసి తీరండి. ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు గనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే గనుక మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇక ఇలా ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఇలా చేరటం ద్వారా అయితే మీకు అవసరమైన వీడియోని చూసి ఆ యొక్క పరిహారాన్ని మీరు పాటించి ఆ యొక్క ఫలితాన్ని కూడా మీరు పొందవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి ఇప్పటి వరకు మీరు గనక ఒకవేళ మన ఇవాళ ఏదైతే ఈ వీడియో ఉందో దీన్ని గనక లైక్ చేయకపోయి ఉంటే మరి వెంటనే లైక్ చేసేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం అస్సలకే మర్చిపోవద్దు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మరి వీడియోలోని పూర్తి వివరణ విషయానికి గనక వచ్చినట్లయితే ఇక్కడ మనం మొదటిగా సింహరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ సింహరాశి వారికి జనవరి 1వ తేదీన అనగా ఈ 2025వ సంవత్సరంలోని మొదటి రోజున అయితే వీరికి ఎలా ఉండబోతుంది అనేటువంటిది అయితే మరి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక అంతేకాకుండా ఈ 2025వ సంవత్సరం కూడా ఈ సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది అనేటువంటిది కూడా ఇవాల్టి ఈ వీడియోలో పూర్తి వివరణ రూపంలో అయితే మనం తెలుసుకుందాము. ఇక చూసుకున్నట్లయితే గనక మరి ఈ సింహరాశి వారికి అయితే ఈ జనవరి నెలలో చక్కటి శుభ ఫలితాలు అనేటువంటివి కూడా లభించబోతున్నాయి అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తీరండి. ఇక ఇంతే కాకుండా మరి మనం గనక చూసుకున్నట్లయితే గనక ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి ఈ సింహరాశి వారికి అయితే చాలా చక్కటి శుభ ఫలితాలు అనేటువంటివి కూడా మరి ఈ జనవరి నెల అంటే ఈ 2025వ సంవత్సరంకి గాను జనవరి నెలలో చక్కటి శుభ ఫలితాలు అనేటువంటివి కూడా మరి వీరికి అయితే లభించబోతూ ఉన్నాయి. ఇక ఇంతే కాకుండా మరి మనం గనక చూసుకుంటూ ఉన్నట్లయితే ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి అయితే చక్కగా సింహాసనం పైన అధిష్ఠించేటువంటి ఒక చక్కటి రాజయోగం అనేటువంటిది వీరి కోసం ఎదురు చూడటం జరుగుతూ ఉంటుంది. కానీ అది వీరి వరకు దరి చేరాలి అనుకుంటే వీరు కొన్ని పరిహారాలని పాటించవలసి ఉంటుంది. ఇక అదే విధంగా మరి వీరైతే కొన్ని మార్పులు చేర్పులని కూడా చేసుకోవలసి ఉంటుంది.
ఉంటుంది. ఇక అవి ఏమిటయా అని గనక మనం చూసుకుంటూ ఉన్నట్లయితే గనక మరి ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి సంబంధించి ఈ జనవరి నెల అంతా కూడా ఎటువంటి శుభ ఫలితాలను ఇస్తూ ఉంటుందో 1 లేదా 2 సమయాల్లో మాత్రం కొన్ని చెడు ఫలితాలను కూడా ఇచ్చే సూచనలు అనేటువంటివి ఇక్కడ కనిపిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు మాత్రం అంటే వీరికి ఇప్పటి వరకు ఏవైతే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు అనేటువంటివి ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు దూరం అయిపోబోతూ ఉన్నాయి. కాబట్టి సింహరాశి వారికి అయితే ఈ జనవరి నెలలో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా లేదు ఎన్నో సంవత్సరాల నుంచి వీరిని గనక ఏదైనా ఒక ఆరోగ్య సమస్య వేధిస్తూ ఉన్నట్లయితే గనక అటువంటి ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా ఇప్పుడు దూరం అయిపోబోతూ ఉన్నాయి. కాబట్టి అస్సలు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ జనవరి నెలలో మీకు చక్కగా శుభ ఫలితాలు లభించబోతూ ఉన్నాయి. ఇక అంతేకాకుండా మీకు ఏవైతే ఆస్తి గొడవలు అనేటువంటివి ఉన్నాయో మరి ఆ ఆస్తి తగాదాలు అనేటువంటివి కూడా ఇప్పుడు అంటే ఈ 2025వ సంవత్సరంకి గాను ఈ జనవరి నెలలో అవన్నీ కూడా పూర్తయిపోబోతూ ఉన్నాయి. ఇక ఇంతే కాకుండా మరి చూసుకుంటూ ఉన్నట్లయితే గనక ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి సంబంధించి ఈ జనవరి నెలలో అంతా కూడా మరి మీరు అయితే శివార్చన చేయటం అనేటువంటిది మీకు చక్కటి శుభ ఫలితాలని కూడా ఇవ్వబోతూ ఉంది. అంటే మీరు వీలైనంత వరకు కూడా లేదు అంటే మీకు కుదిరిన ప్రతిసారి కూడా శివలింగాన్ని అర్చించడం, అలానే శివాలయానికి వెళ్ళి అక్కడ శివలింగానికి చక్కగా నీటితో అభిషేకం చేయటం, అలానే వీలైనంత వరకు కూడా భస్మాభిషేకం లేదు అంటే గనక నీటిలో బిల్వ దళాలు ఏవైతే ఉంటాయో వాటిని వేసి చక్కగా వాటితో గనక స్వామివారికి అభిషేకం చేసినట్లయితే మరి మీకు చక్కటి శుభ ఫలితాలు అనేటువంటివి కూడా లభించబోతూ ఉన్నాయి. కాబట్టి మరి మీరు అయితే వీలైనంత వరకు కూడా శివార్చన చేయటం అనేటువంటిది ఖచ్చితంగా ప్రారంభం చేయండి. ఇక ఇంతే కాకుండా మీకు కుదిరిన ప్రతిసారి కూడా మరి ఎవరికైనా సరే అన్నదానం చేసే ప్రయత్నం చేయండి. అంటే కనీసం అంటే ఏదైతే మాస శివరాత్రి వస్తూ ఉంటుందో ప్రతి నెల అటువంటి రోజున చక్కగా మరి మీరైతే కనీసం ఒక 3 సరే అన్నదానం చేసే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేసి తీరండి. దీనివలన కూడా మీకు చక్కటి శుభ ఫలితాలు లభిస్తాయి. ఇక ఇంతే కాకుండా మరి చూసుకున్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు 4 అనేటువంటి సంఖ్య కలిసి వచ్చే సంఖ్యగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఇంతే కాకుండా మరి మీకు అయితే ఈ 2025వ సంవత్సరంకి గాను ఈ జనవరి నెల అంతా కూడా మరి మీకు అయితే కలిసి వచ్చే రంగు ఏమిటి అని చూసుకున్నట్లయితే నీలం రంగు. మరి మీకు నీలం రంగు చాలా చక్కగా కలిసి రాబోతుంది. కాబట్టి ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు అలానే వీలైనంత వరకు కూడా కాస్త ఈ నెలలో ఎక్కువ శాతం అయితే మీరు నీలం రంగులో ఉండేటువంటి వస్త్రాలను ధరించటం అనేటువంటిది మీకు చక్కటి శుభ ఫలితాలని ఇస్తుంది. అలానే చక్కగా మంచి రిజల్ట్స్ అనేది కూడా అలానే మీరు అనుకున్న కార్యాలలో విజయాలు సిద్ధం అవ్వడానికి కూడా మీకు ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఇక ఇంతే కాకుండా మరి చూసుకున్నట్లయితే కనుక జనవరి 1వ తేదీన అయితే మరి మీకు సంబంధించి ఒక చక్కటి రాజయోగం అనేటువంటిది లభించబోతుంది. అంటే మీ పూర్వీకులకి సంబంధించి పూర్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో పూర్వీకుల ఆస్తులు వాటికి సంబంధించి అయితే మీకు చక్కటి శుభ ఫలితాలు కూడా లభించబోతూ ఉన్నాయి. ఎందుకు అంటే దానికి సంబంధించి ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తి గొడవలు అన్నీ తీరిపోయి వాటికి సంబంధించి మీరే వారసులుగా అయితే మిమ్మల్ని ప్రకటించటం జరుగుతూ ఉంటుంది. ఇక ఇలా ప్రకటించటం ద్వారా అయితే దానికి సంబంధించి ఖచ్చితంగా మీరు మాత్రమే ఆ సింహాసనాన్ని అధిష్ఠించి తీరగలుగుతారు. కాబట్టి ఇదంతా కూడా మీకు చక్కగా 2025వ సంవత్సరం మొదటిలోనే అంటే జనవరి 1వ తేదీన చక్కగా జరగబోతూ ఉంది. ఇక దీనికి సంబంధించి మీరైతే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా వీలైనంత వరకు శివార్చన చేయటం అలానే ప్రతిరోజు కూడా లింగాష్టకాన్ని
మంత్రాన్ని పఠించటం, లేదు అంటే గనుక 108 సార్లు ఓం నమ శివాయ అని మంత్రాన్ని పఠించడం చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి. ఇక ఇది ఇవాల్టి మన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరీ ముఖ్యంగా ఇవాల్టి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అస్సలంటే అస్సలకే మర్చిపోవద్దు.